టీవీ మీడియా గోల్డ్ న్యూస్ కి స్వాగతం. వెల్కమ్ టు MG9 న్యూస్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేసిన మురళీకృష్ణ దొర కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కోసగి పట్టణానికి చెందిన మురళీకృష్ణ దొర గురువారం నాడు తన కార్యకర్తలతో అభిమానులతో కలిసి మంత్రాలయం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం నందు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వ్యక్తిగత లాయర్ల సహాయంతో తహసీల్దార్ కార్యాలయం ప్రవేశించిన మురళీకృష్ణ ద్వారా అక్కడ తన నామినేషన్ పత్రాలను సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేశారు. అనంతరం మంత్రాలయంలోని శ్రీ రాఘవేంద్ర స్వామి సర్కిల్ నందు మీడియాతో మాట్లాడిన మురళీకృష్ణ దొర ఇందిరాగాంధీ పాలన సమయంలో 3 సార్లు తన తండ్రి పిఓ సత్యనారాయణ రాజు దొర ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజాసేవ చేసిన అనుభవం తమ కుటుంబానికి ఉందని, తన తండ్రి ఆశీస్సులతో నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తామని, వామపక్షాల మద్దతుతో నియోజకవర్గంలోని అట్టడుగు ప్రజలకు అభివృద్ధి కోసం కృషి చేసి ఎన్నికల్లో గట్టి పోటీగా నిలబడి గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని, సాగునీటి సమస్య లేకుండా వలసలు నివారించుటకు కాంగ్రెస్ ప్రభుత్వం వామపక్షాల సహాయంతో కృషి చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి మురళీకృష్ణరాజు దొర అన్నారు. అనంతరం వామపక్ష నాయకులు మల్లప్ప మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి నియోజకవర్గంలో ప్రజా సమస్యలు పట్టించుకోకుండా ప్రజలను వలసలు పంపించి నియోజకవర్గాన్ని వెనక్కి నెట్టివేశారని, ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేసే కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు వామపక్షాలు కలిసి మురళీకృష్ణరాజు దొరను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తామని ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాయన్న, సిపిఎం గోపాల్, సిపిఐ ఉలిగయ్య, సిఐటియు రాముడు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. మహిళకి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్యాయము, మన గిట్టుబాటు ధర రైతులకి సెంట్రల్లో వస్తే 10 సంవత్సరం ప్రత్యేక హోదా ఇస్తామని, 2.5 లక్షల ఉద్యోగము ఇక్కడ స్టేట్ సెంట్రల్లో ఇవన్నీ చేస్తామని హామీ ఇచ్చే మాట జరిగింది. శర్మిళ మేడం గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూతురు శర్మిళ మేడం గారు ఎట్లనా చేసి నీకు ఎంత ఇది ఉంటే కూడా నీకు ఇచ్చినాను, మేము ఎట్లనా చేసి గెలిపించుకొని రావాలా, మీ దొర పేరు నిలబెట్టాలి అంటే మేము చేస్తాం మేడం, ఖచ్చితంగా చేసి గెలిపించుకొని వస్తాము, మీ మాట నిలబెడతాము PCC కార్యదర్శిగా అని చెప్పుకుంటూ మన మాటలు చెప్తూ ఉన్నాం. ఈ మండలంలో ఉండే ఏదో మనకు విడిదేయడం వల్ల కొంత కాంగ్రెస్ వెనుకపడుతున్నామని వచ్చింది కాబట్టి అట్లాంటివి కాకుండా మనకు ప్రత్యేక హోదా ఈ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవడానికి ఉమ్మడి గవర్నమెంట్ తరఫున హామీ ఇస్తున్నాము. కాబట్టి మురళీకృష్ణ దొర గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నేను ప్రజలకు విన్నవిస్తున్నాను.